మహిళల రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఏపీలో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశను తీసుకొచ్చిందన్నారు వైఎస్ జగన్. నేరం జరగకుండా నిరోధించడం నుంచి నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఛార్జిషీట్లు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థ నిర్మించామని ఈ ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చామని వివరించారు. 1.51 కోట్ల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్ను అప్పట్లో తమ ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారని వెల్లడించారు. మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను విజయవంతంగా అందించిన దిశ చట్టాన్ని రద్దు చేయడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్ని తప్పుబట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతుంది అని నిలదీశారు. మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వ అభ్యంతరమా అని దుయ్యబట్టారు. దిశను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్నారు. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోందన్నారు. దిశ చట్టం రద్దు విషయాన్ని చంద్రబాబు మంత్రివర్గం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిశను రద్దు చేయడం కాదు, రక్షించాలని, దిశను నిర్వీర్యం చేయడం కాదు, మరింత బలోపేతం చేయాలని వైఎస్ జగన్ సూచించారు.